ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ఏడవ మంత్రం नान्तः प्रज्ञम् न बहिष्प्रज्ञम् नो भयतः प्रज्ञम् नः प्रज्ञम् न प्रज्ञानघनम् नः प्रज्ञम् नाः प्रज्ञम् अदृष्टमव्यवहार्यम् अग्राह्यमलक्षणम् अचिन्त्यम् अव्यपदेश्यम् एकात्मप्रत्ययसारम् प्रपञ्चोपशमम् शान्तं शिवमद्वैतम् चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः తురీయ ఆత్మ లక్షణాల గురించి ఈ మంత్రంలో ఉపనిషత్తు చెప్తోంది. 3 పాదాల గురించి చెప్పిన తర్వాత, పాదాలు అంటే స్థితి అని అర్థం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఒక్కొక్క అవస్థ ఒక్కొక్క పాదం. మనం మెలకువతో ఉండడం జాగ్రత్త అవస్థ మొదటి పాదమని, అప్పుడు ఆత్మకి విశ్వడు అని పేరు. అంటే జాగ్రత్త అవస్థల్లో అన్నీ అనుభవించేవాడు విశ్వ. అదేవిధంగా స్వప్నంలో కల కనేటప్పుడు కూడా ఆ కలయందు అన్ని అనుభవించేవాడు తైజస అని, అదే ఆత్మకి రెండో పేరు స్వప్న అవస్థ యందు. అదే ఆత్మ ప్రాజ్ఞుడిగా ఉన్నప్పుడు నిద్రలో సుషుప్తి అవస్థలో 3వ పాదం అని చెప్పి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టి ఈ విధంగా మనం ఇంతవరకు చూసాం. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి? ఈ 3 అవస్థలకి వేరుగా ఉన్నటువంటి వాడు తురీయాత్మ అని. ఆ లక్షణాన్ని ఈ యొక్క మంత్రంలో 7వ మంత్రంలో 3 భాగాలుగా చెప్తున్నారు. మొదటి భాగం, రెండవ భాగం నిషేధరూప బోధనం. తురీయ ఆత్మ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పి నిషేధం చేయడం అన్నమాట. నిషేధరూపకంగా తురీయ ఆత్మని మనకు తెలియజేయడం. 3వ భాగంలో విధిరూప బోధకం. విధిరూప వాక్యం, విధిరూప బోధకం అంటే ఇది ఈ లక్షణం ఉన్నటువంటిది ఆత్మ అని చెప్తున్నారు. మొదటి భాగం మనం 2వ భాగం చూసాం క్రిందటి వారం. ఏమిటది అంటే ఆత్మ న బహిష్ప్రజ్ఞం అన్నాం. ఆత్మ బహిష్ప్రజ్ఞుడు కాదు అన్నారు. బహిష్ప్రజ్ఞుడు ఎవరు అంటే జాగ్రత్త అవస్థలో అన్నీ బాహ్యమైనవి మనం తెలుసుకుంటూ ఉన్నాం కనుక మనకు బహిష్ప్రజ్ఞ అని పేరు. ఆత్మ ఈ బాహ్యమైనటువంటి తెలుసుకునే వాటికంటే కూడా వేరైనటువంటిది అన్నారు. బాహ్యాన్ని తెలుసుకునే బహిష్ప్రజ్ఞుడు ఉన్నాడు కదా, నేను తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నాను, ప్రమాత
ఆ ప్రమాత కంటే వేరైనది సాక్షి చైతన్యం తురీయ ఆత్మ అన్నాం ఇక్కడ. అదేవిధంగా నా అంతఃప్రజ్ఞం, అంతః అంటే లోపల, ప్రజ్ఞ అంటే తెలుసుకోవడం. కల వచ్చినప్పుడు కలలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయట నుంచి రావడం లేదు, మన లోపల నుంచే వస్తున్నాయి. అంతః లోపల ఉన్నటువంటి ఆ కలలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ తెలుసుకోవడం అంతఃప్రజ్ఞ. ఆ తెలుసుకునేవాడా ఆత్మ, ఆ కళను తెలుసుకునేవాడా అంటే అది కాదంటున్నారు. మరి ఇంకెవరు అంటే తర్వాత ఏం చెప్పాం, నా ప్రజ్ఞానఘనం అన్నాం. మనం ప్రజ్ఞానఘనం తీసుకోవాలి. సుషుప్తి ప్రమాత, ప్రాజ్ఞుడైనటువంటి సుషుప్తి ప్రమాత కూడా తురీయ ఆత్మ కాదు. ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ వెళ్ళాలి. మనకు ఇది 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 అని చెప్పి అలవాటైపోయింది. అందుకని ఉపనిషత్తు చెప్పేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. న ఉభయతః ప్రజ్ఞం అన్నారు. మసక నిద్ర గుర్తుందా? మసక నిద్ర అని. ఉభయతః ప్రజ్ఞం అంటే కొంచెం మెలకువ కొంచెం నిద్ర, కొంచెం మెలకువ కొంచెం నిద్ర. అది ఉదయం నిద్ర లేచేటప్పుడు ఉంటుందని చెప్పాను. ఎప్పుడైనా నిద్ర లేవడానికి ముందు కొంచెం నిద్ర ఉంటుంది, కొంచెం మెలకువ ఉంటుంది. ఉపనిషత్తు చెప్తున్నది, దానికి ఏం పేరు పెట్టింది? ఉభయతః ప్రజ్ఞం అన్నారు. ఉభయతః ప్రజ్ఞ కాదు తురీయాత్మ. తర్వాత నఫ్ ప్రజ్ఞం అన్నారు. నఫ్ ప్రజ్ఞం అంటే అన్నీ తెలుసుకునేటటువంటి ప్రమాత, సర్వప్రమాత, అన్నీ తెలుసుకునేటటువంటి ప్రమాత ఉన్నాడు చూశారా? జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్ని విషయాలను తెలుసుకుంటున్నవాడు వాడు కూడా కాదు. మరి ఏమీ తెలియదా ఆయనకి అప్పుడు అంటే? అన్నీ తెలుసుకునేవాడు కాదన్నప్పుడు ఏమీ తెలియనివాడా ఆ తురీయ ఆత్మ అంటే? కాదు కాదు, నా అప్రజ్ఞం అన్నారు. నా ప్రజ్ఞం అంటే నా అప్రజ్ఞం, ఏమీ తెలియనివాడు కాదు. ఇదేమిటండి? రెండే కదా ఉంటాయి ప్రపంచంలో, తెలిసినవాడన్నా అయి ఉండాలి, తెలియనివాడన్నా అయి ఉండాలి. తురీయ ఆత్మ అన్నీ తెలియనివాడు, అన్నీ తెలిసినవాడు, తెలియనివాడు కాదు అన్నాడు. ఇలా చెప్తే ఎట్లా అర్థం చేసుకుంటాం? చేసుకోవాలి, ప్రయత్నం చేద్దాం ఎలా అర్థం చేసుకోవాలి అనేది. నా అప్రజ్ఞం అంటే జడం కాదు అని అర్థం. ఈ పుష్పానికి ఏం తెలుస్తుందని నేను స్వామిని ముందు కూర్చున్నానని తెలుస్తుందా ఏమిటి? పుష్పానికి పుష్పానికి తెలియదు కదా. అప్రజ్ఞం ఇది. ఈ పుష్పం అప్రజ్ఞం, ఇది తెలుసుకునేది కాదు. ఎందుకంటే జడం. స్వామిని నేను నన్ను ఉపయోగించుకుంటారు పుస్తకాలకి పేపర్లకి అని చెప్పి క్లిప్పుకి తెలుస్తుందా? ఇది ప్రజ్ఞమా అప్రజ్ఞమా? అప్రజ్ఞం. అదేవిధంగా ఆత్మ కూడా అప్రజ్ఞమా అంటే తురీయ ఆత్మ కాదు, నా అప్రజ్ఞం అన్నాడు. ఎందుకంటే జడం కాదు కనుక, అది జడం కాదు. మరి చైతన్యం అయితే అన్నీ తెలుసుకునేవాడా అంటే అన్నీ తెలుసుకునేవాడు కాదు, స్వతహాగా అన్నీ తెలుసుకునేవాడు కాదు. ఉపాధిలో ఉండడం వల్ల, శరీరంలో ఉండడం వల్ల ఈ యొక్క మిషన్ ద్వారా అన్నీ తెలుసుకుంటున్న వాడిలాగా, అంతేగాని ఆత్మ అన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు అసలు. ఇప్పుడు శబ్దం వస్తున్నది, శబ్దం వస్తూ ఉంటే చెవుల్లో పడుతుంది, మీ చెవులు వింటాయి. అందుకని చెవులు వినాలని ఇటు కూర్చుంటాయా? ఆ శబ్దం ఉన్నప్పుడు ధ్వని చెవుల్లో పడుతుంది, అంతే. అదేవిధంగా ఆత్మ అనేటువంటి తానుగా ఏది తెలుసుకోదు. ఈ శరీరంలో ఉండడం వల్ల, ఇప్పుడు ఆకాశంలో ఏమైనా పోయడానికి ఏమీ లేదు, కుండ ఉండడం వల్ల ఆ కుండలో ఉన్న ఆకాశాన్ని మనం ఉపయోగించుకుంటాం. అంతేగాని ఆకాశం అనేటువంటిది, చోటు అనేటువంటిది అన్నిటిని పట్టుకుంటూ ఉంటుందా ఎక్కడన్నా?
ఇందులో పాలు పడతాయి, నీళ్లు పడతాయి. ఆ పట్టుకోవడం అనేటువంటి హోల్డింగ్, అంటే హోల్డింగ్ అంటారు చూసారా, ఆ పాలని నీళ్ళని అందులో ఉంచడం అనేటువంటిది ఆకాశం చేస్తోందా, కుండ చేస్తున్నదా? కుండ చేస్తుంది. కుండ వల్ల ఆకాశంలో పాలు నిలుస్తున్నాయి, కానీ ఆకాశంలో పాలు నిలుస్తాయా ఏమిటి? నిలవు కదా. అందువల్ల కుండ వలన వచ్చింది ఆ స్టేటస్. ఘటాకాశ అనే పేరే కుండ వల్ల వచ్చింది, కానీ ఆకాశానికి ఆ పేరే లేదు. అదేవిధంగా తురీయ ఆత్మ కూడా అంతే. ఈ శరీరంలో ఉండడం వల్ల తెలుసుకునేవాడిగా చెప్పబడుతున్నది, కానీ నిజంగా తెలుసుకునేవాడు కాదు, తెలియనటువంటి వాడు కాదు. ఎందుకు తెలియనటువంటి వాడు కాదంటే శరీరం దానంతట అదిగా తెలుసుకోలేదు గనక, ఆత్మ ద్వారా శరీరం గ్రహిస్తున్నది గనక ఆత్మ జడం కాదు, నా అప్రజ్ఞం అన్నారు. నిజంగా శరీరం తెలుసుకుంటున్నదా, ఆత్మ తెలుసుకుంటున్నదా అంటే రెండు చెప్పకూడదు. శరీరం అని చెప్పకూడదు, ఆత్మ అని చెప్పకూడదు. శరీరం జడం, అది తెలుసుకోలేదు. ఆత్మ శరీరం లేకుండా తనకు తానుగా తెలుసుకోలేదు. ఇప్పుడు బల్బు వెలుగుతున్నదా, ఎలక్ట్రిసిటీ వెలుగుతుందా అండి? బల్బు వెలుగుతున్నదా, ఎలక్ట్రిసిటీ వెలుగుతుందా అంటే బల్బుగా వెలగలేదు. ఇట్లా చెప్తే మనకు కాస్త వెలుగుతుంది ఇక్కడ. బల్బుగా వెలగలేదు, ఎలక్ట్రిసిటీగా ప్రకాశించడం లేదు. ఇప్పుడు ఎవరు ప్రకాశిస్తున్నారు అంటే ఒక్కటి చెప్పకూడదు, ఎలక్ట్రిసిటీ ప్లస్ బల్బ్, ఫిలమెంట్. చెప్పాను చాలాసార్లు. ఇది గుర్తు ఉంటే మనకు ఆత్మజ్ఞానం తొందరగా వస్తుంది. చైతన్య రూపమైనటువంటి ఆత్మని విద్యుత్తుతో పోల్చాం, ఫిలమెంట్నేమో సూక్ష్మ శరీరంతో పోల్చాం, బయట పెద్ద బల్బునేమో స్థూల శరీరంతో పోల్చాం. కనుక ఏ ఒక్కటి కూడా ప్రకాశాన్ని ఇవ్వలేదు. అది మూడు కలవాలి ఒక చోట, మూడు ఒక చోట చేరితేనే ప్రకాశం వస్తుంది. ఇప్పుడు హూ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? ముగ్గురు ఇంపార్టెంటే, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ చైతన్యం, తురీయ ఆత్మ. కనుక తెలుసుకునేవాడు కాదు, తెలియనివాడు కాదన్నారు. అన్నీ చాలా గజిబిజి మాటలు మనకు. అలాగే కదా మన ఉపనిషత్తు స్టైల్ కదా, అది మామూలుగా ఉంటే ఏముంది, ఉపనిషత్తుకి స్టైల్ అంటారు. న అప్రజ్ఞం. ఇంతటితో మొదటి భాగం అయిపోయింది. అంటే ఆత్మ ప్రమాత కాదు అని అర్థం. ఆత్మ ఈజ్ నాట్ ఏ నోవర్ అని అర్థం, ప్రమాత కాదు. తర్వాత రెండవ భాగం ఏం చదువుతున్నాం మనం? ఆత్మ తెలుసుకోబడేది కాదు, ప్రమేయము కాదు. ఆత్మ తెలుసుకునేవాడు కాదన్నారు కదండి, తెలుసుకోబడేదా ఆత్మ? తెలుసుకోబడేది ఆత్మ అన్నాడు. సబ్జెక్ట్ కాదన్నా. పోనీ ఆబ్జెక్టా అంటే కాదు, అదృష్టం. అదృష్టం అంటే ప్రత్యక్ష ప్రమాణ అగోచరం. జ్ఞాన ఇంద్రియములకు, కర్మ ఇంద్రియములకు గోచరించనిది, అప్రమేయం అని అర్థం. పంచ జ్ఞానేంద్రియాలకు న దృష్టం, చూడబడేది కాదు, తెలుసుకోబడేది కాదు, వినబడేది కాదు. అశబ్దం, అస్పర్శం, అరూపం. ఆత్మ ఇక్కడ మనం అదృష్టం అంటే తెలుగులో లక్, అదృష్టం అంటారు. వాడు అదృష్టం అండి అన్నాడు. అదృష్టం అంటే ఏమిటి తెలుసా? పుణ్యం. పుణ్యం కంటికి కనపడదు కదా. పుణ్యం కంటికి కనపడుతుందా? సుఖంగా ఉంటే, వాడు సుఖపడుతూ ఉంటే వాడి కనపడే పుణ్యం సుఖం, కనపడని సుఖం పుణ్యం, కనపడే పుణ్యం సుఖం. సరిగ్గా చెప్పాలి. కనపడే పుణ్యం సుఖం, కనపడని సుఖం పుణ్యం.
కనుక అదృష్టం అంటే ఏమిటి? ఆడంత అదృష్టవంతుడండి అన్నాడు. అంటే సుఖపడుతున్నాడు, సుఖంగా ఉన్నాడు. అంటే ఏమిటి? కనపడనటువంటి పుణ్యం అక్కడ ఉంది అని అర్థం. అదృష్టం అన్నారు. ఎన్ని కోట్ల సార్లు ఉపయోగించుంటాం ఈ పదం, ఇంతవరకు అర్థం కాలేదు మనకు కదా. ఇప్పుడే అదృష్టం అంటే ఇది, వాడి అదృష్టం అండి అన్నాడు. అంటే వాడి పుణ్యం అండి అని అర్థం. ఎందుకండి ఇది పుణ్యం అయితే అదృష్టం అని ఎందుకనాలంటే అది దృష్టం కాదు కదండి, కనపడదు కదా. ఇప్పుడు సుఖపడుతున్నాడు అంటే ఏదో పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్యం అనేది కంటికి కనపడదు కనుక అదృష్టం అన్నా. బాగుందా? అదృష్టం అన్నారు. జ్ఞాన ఇంద్రియ అగోచరం అదృష్టం. ఓకే, ఆ పుణ్యం సుఖం మర్చిపోండి ఊరికి. ఇక్కడ అదృష్టం అంటే ఏంటి? కంటికి కనపడనిది, చెవులకు వినపడనిది అని అర్థం. స్పర్శ ద్వారా తెలుసుకోబడేది కాదు అలా అన్నమాట. అన్ని జ్ఞాన ఇంద్రియాలన్నీ అవుట్, ఇక్కడ పనిచేయు ఆత్మ విషయంలో. తర్వాత అశబ్దం. అశబ్దం అంటే పంచ కర్మేంద్రియాలు. ఈ కర్మ ఇంద్రియాలన్నీ కూడా పనిచేయవు. సర్వకర్మ ఇంద్రియ అగోచరం అని అర్థం. అగ్రాహ్యం. అగ్రాహ్యం సర్వ ఇంద్రియ అగోచరం, ఇంద్రియాలకి గోచరము కానటువంటిది. ఏ ఇంద్రియాలంటే కర్మ ఇంద్రియాలు. అగ్రాహ్యం. గ్రాహ్యం అంటే గ్రహించడం. ఇప్పుడు ఈ పుష్పం ఉంది కదా, ఇది గ్రాహ్యం, నేను గ్రహించాను. ఈ క్లిప్ని గ్రహించాను, గ్రాహ్యం అంట. ఇది చెయ్యి ఉండడం వల్ల కర్మ ఇంద్రియం ఈ పని చేసింది. దాన్ని గ్రహించగలగడం అన్నమాట, తీసుకోవడం. అలాంటి కర్మ ఇంద్రియాల ద్వారా గ్రహింపబడేటటువంటిది కాదు. వాక్కు పాణి పాద పాయు ఉపస్థ. అగ్రాహ్యం. 3 అలక్షణం. ఏ లక్షణాలు లేనటువంటిది. ఆ లక్షణం అంటే అనుమానించడానికి కూడా గుర్తులు లేనటువంటిది అని అర్థం. స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తారు. ఏం ఉదాహరణ అంటే, మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. చక్కెరని, లోపల ఉన్న షుగర్ని డైజెషన్ చేయాలి బాగా. తెలుగులో డయాబెటీస్ని ఏమంటారు తెలుసో? చక్కెర వ్యాధి అంటారు. చక్కెర వ్యాధి. మధుమేహం అది సంస్కృత పదం, చక్కెర వ్యాధి అచ్చ తెలుగు. ఈ చక్కెర వ్యాధి అంటే ఏముంది? ఆ పంచదార చక్కెరని లోపల అరిగించాలి, బాగా అరిగిపోవాలి, డైజెస్ట్ కావాలి. అది అరిగించాలి అంటే ఇన్సులిన్ కావాలి సఫిషియెంట్గా. ఆ ఇన్సులిన్ బాగా ఉన్నప్పుడు అరుగుతుంది. వీడికి షుగర్ బాగా డైజెషన్ కావడం లేదు, లోపల శరీరంలో కలవడం లేదు అన్నప్పుడు, ఎందుకు కలవడం లేదురా అంటే అక్కడ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ లేదు అని అర్థం. అది లింగం. ఇప్పుడు షుగర్ ఎందుకు పెరుగుతున్నది వీడికి అంటే, షుగర్ కలిసిపోలేదు శరీరంలో, డైజెషన్ కాలేదు. అంటే మనం తినే షుగర్ కాదు, మామూలు కంటెంట్, షుగర్ కంటెంట్ ఇన్ ద బాడీ, అది డైజెషన్ కాకపోవడం వల్ల ఇన్సులిన్ లేదు అనే ఒక లక్షణం తెలిసిపోయింది మనకు. అర్థమైందా? అట్లా ఒక క్లూ ఉండాలన్నమాట. అక్కడి నుంచి పొగ వస్తూ ఉంటే అక్కడ నిప్పు ఉందండి అంటారు. ఒక క్లూ ఉండాలి, ఒక లక్షణం ఉండాలి దానికి. ఆత్మకి ఏమన్నా అట్లా లక్షణం ఉందా అన్నారు. అనుమానం ద్వారా ఏమన్నా తెలుసుకోవచ్చా అంటే లక్షణమే లేదు, అలక్షణం అన్నారు. ఆత్మ తురీయాత్మ అలక్షణం, లక్షణం లేనటువంటిది అని అర్థం. అంటే అనుమాన ప్రమాణానికి కూడా అందదు. ముందు చెప్పినవేమో ప్రత్యక్ష ప్రమాణానికి అందవు, అనుమాన ప్రమాణానికి అందదు. తర్వాత అవ్యవహార్యం, వ్యవహారానికి కూడా అందనటువంటిది. వ్యవహారం చెయ్యాలంటే సరే, అవ్యవహారానికి ముందు అచింత్యం చూద్దాం.
అచింత్యం అంటే చింతన చేయడానికి కూడా, ధ్యానించడానికి కూడా అవకాశం లేదు. ధ్యానించాలంటే ఆత్మ ఆత్మ ఆత్మని ఎట్లా ధ్యానం చేస్తావు? నేను ఆత్మధ్యానం చేస్తున్నానండి అంటారు చాలామంది. ఆత్మధ్యానం ఎట్లా చేస్తావు? ధ్యానం అంటే మనస్సులో ఒక ఆలోచన తిరుగుతూ ఉండాలి. రామ 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 కృష్ణ కృష్ణ కృష్ణ, అదో ఒక మనస్సులో ఒక ఆలోచన, అది ఆలోచన చేస్తూ ఉండాలి, చింతన చేయాలి. ఇలా చింతన చేసినప్పుడే దాని గురించి నువ్వు ధ్యానం చేయగలవు. ఇక్కడ అచింత్యం అంటే అలా చింతన చేయడానికి ఆస్కారం లేదు. నువ్వు ధ్యానం కూడా చేయలేవు ఆత్మ మీద. ఆత్మధ్యానం చేస్తున్నా అంటే ఫూల్ అని అర్థం. గొప్పగా చెప్పుకుంటుంటారు చాలామంది, నేను ఆత్మధ్యానం చేస్తానండి, నాకు రామకృష్ణ లేదు, ఆత్మధ్యానం. ఆత్మ అంటే ఏమిటో చెప్పు నాయన అన్నాడు. అది తెలియదండి అన్నాడు. మరి తెలియకపోతే తెలియని దాని మీద ఎలా ధ్యానం చేస్తావు? తెలియని వస్తువు మీద ఎలా ధ్యానం చేస్తావు? ఉపనిషత్తు ఏం చెప్తుంది? అచింత్యం అంటుంది. అన్థింకబుల్ అన్నారు. చింతనం అంటే ఆలోచన, ఆలోచనకి అందనటువంటిది, ఆలోచన ద్వారా. ఇంకా అప్పుడైతే మనకు బ్రహ్మజ్ఞానం ఏమొస్తుందండి, ఆలోచన కూడా అందకపోతే అన్నాడు. అదే కదా టాక్టిక్స్ ఇక్కడ. అక్కడ చెప్తాం, మనస్సుకు అందకపోయినప్పటికీ కూడా అది ఎలా తెలుసుకోవాలో తెలుసుకునే విధంగా తెలుసుకోవాలి అన్నారు. అచింత్యం అన్నారు. అచింత్యం తర్వాత అవ్యపదేశ్యం తీసుకుంటాం. వ్యపదేశం అంటే పదాల ద్వారా వర్ణించడం శక్యమైనది. వ్యపదేశం అంటే ఏంటి? వర్ణించడానికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది వర్ణన చేయొచ్చు. అవ్యపదేశం అన్నారు. అంటే వర్ణించనలవి కానటువంటిది, వర్ణనకు అతీతమైనటువంటిది. ఇన్డిస్క్రైబుల్ అంటారు ఇంగ్లీష్లో. డిస్క్రిప్షన్ చేయలేం, వర్ణన చేయలేం. గులాబీ పువ్వు ఎర్రగా ఉంటుంది, దానికి కాడ ఉంటుంది, దానికి ఆకు ఉంటుంది, దానికి ముళ్ళు ఉంటుంది కింద, ఇదంతా వర్ణన. రాముల వారు నీలమేఘశ్యాముడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షం, ఇదంతా వర్ణన. అధరం మధురం వదనం మధురం వర్ణన, ఇదంతా వర్ణన. ఆత్మకు వర్ణన చేయండి, వర్ణన చేయలేం. అందుకని ఏం చెప్తున్నారు? అవ్యపదేశ్యం అన్నారు. తర్వాత అవ్యవహార్యం. ఎందుకు అవ్యపదేశం అంటే, ఒక మూలం చెప్పేటప్పుడు, అంటే మూలం కాదు, ఉపోద్ఘాతంలో ఇంట్రడక్షన్లో చెప్పాను, ఆత్మని గురించి ఎందుకు వర్ణించి చెప్పలేమంటే జాతి గుణ క్రియ లేవు దాంట్లో. ఇప్పుడు ఆవు అంటే అది ఒక గో జాతికి చెందినటువంటిది చెప్పచ్చు ఇలా అని. గుణం ఉంటే నల్ల ఆవు తెల్ల ఆవు అని చెప్పి గుణం ఉంటే ఏదైనా చెప్పచ్చు. క్రియ అంటే పని చేసేదైతే ఏదైనా ఈ పని వలన కొంచెం చెప్పచ్చు ఫలాందని. గుణము లేదు, క్రియ లేదు, జాతి లేదు, అందులో ఎలా చెప్తావు? అందుకని అవ్యపదేశ్యం అన్నారు. కారణం చెప్పాలి కదా. దానికి ఒక జాతి లేదు. మనుష్య జాతి, వృక్ష జాతి, పశు జాతి, పక్షి జాతి, కీటక జాతి, ఎన్ని జాతులు ఉన్నాయి కదా. ఆత్మకి ఏమిటండి జాతి? స్పీషీస్. ఆత్మ స్పీషీ అని చెప్తారా? ఆత్మకి ఏమిటి జాతి అన్నారు? జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప, ఇట్లా వస్తుంది అందులో విషయం. వివేక చూడమని నామరూప గుణదోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. జాతి నీతి కుల గోత్ర ఆత్మకి లేవండి, శరీరం మనస్సుకి ఉన్నాయి. అంతా ఆత్మే కదా అని చెప్పి అనుకోకూడదు. వ్యవహారం చేసేటప్పుడు శరీరము మనసు దాన్ని ఉపయోగించాలి, ఓకే, ఎక్స్టెండ్ చేయకూడదు ఆత్మని. అవ్యవహార్యం అండి. తర్వాతది వ్యవహారమునకు కూడా అందనటువంటిది, వ్యవహార అయోగ్యం. ఎందుకని వ్యవహారం చేయడానికి వీలు కాదు? మనం ఏ వ్యవహారం చేయాలన్నా జ్ఞాన ఇంద్రియాలు ఉపయోగించాలి,
కర్మ ఇంద్రియాలు ఉపయోగించాలి. ఇందాకనే చెప్పేశాం, జ్ఞాన ఇంద్రియాలు పనిచేయవు, కర్మ ఇంద్రియాలు పనిచేయవు. కనుక అవ్యవహార్యం, వ్యవహారం చెయ్యడానికి వీలు లేనటువంటిది. ఇంద్రియాల ద్వారా, వాక్కు ద్వారా, మనస్సు ద్వారా వ్యవహారం చెయ్యడానికి వీలు కాదు. అంటే ఏదైతే వ్యవహారం చేస్తామో, వ్యవహారం అంటే ఏమిటి? ఈ పుష్పం ఉన్నది, నీలంగా ఉన్నది, ఇది వ్యవహారం. ఈ పూలు మాలగట్టు, మాల దేవుడికి వెయ్యి, ఇదంతా వ్యవహారం, ఇంటరాక్షన్. వ్యవహారం అంటే ఏముంది? ఇంటరాక్షన్. వ్యవహారం చెయ్యాలి అన్నప్పుడు పువ్వు తీసుకురా, ఎప్పుడు, ఎక్కడ నుంచి అడుగుతారా లేదా? కార్పెట్ వెయ్యి, ఎక్కడ, వేర్, ఎప్పుడు వెయ్యాలి, టైం. ఏ పనైనా చెప్పండి, ఏ వ్యవహారమైనా చేయండి, దేశ కాల. అన్నం తిన్నాను, ఎప్పుడు, ఎక్కడ తిన్నావు? సినిమాకి వెళ్ళాను, ఎప్పుడు, ఎక్కడ, ఏ సినిమా హాల్? ఇట్లా ఏదన్నా చెప్పండి మీరు, ఎప్పుడు, ఎక్కడ. ఎప్పుడు అంటే కాలం, ఎక్కడ అంటే ప్లేస్, దేశం. ఏ చిన్న వ్యవహారమైనా సరే ఇంటరాక్షన్, దేశ కాల రెండు ఇమిడి ఉంటాయి. ఈ తురియ ఆత్మ దేశానికి అతీతం, కాలానికి అతీతం కనుక వ్యవహారం చేయలేం. దేశ కాల అతీత, అవ్యవహార్యం కనుక దేశకాల అతీత, దేశకాల అతీతం కనుక అవ్యవహార్య అన్నాం. అర్థమైందా లాజిక్? నిద్రపోయినా అన్నావు, ఎక్కడ, ఎప్పుడు నిద్రపోయినావు? వ్యవహారం. కల కన్నాను, ఎప్పుడు, మొన్న రాత్రి. ఏ ఊర్లో ఉన్నప్పుడు? ఫలానా చోట, ఫలానా చోటు, ఫలానా సమయం. సమయము చోటునే దేశం కాలం అంటారండి సంస్కృతంలో. సమయం అంటే కాలం, చోటు అంటే దేశం. ఏ వ్యవహారం చేసినా కూడా ఫలానా చోట, ఫలానా సమయానికి. ఈ ఫలానా చోట, ఫలానా సమయానికి అని చెప్పాలి అంటేనే, అది ఉంటేనే వ్యవహారం. వ్యవహారం ఉన్నది అంటే ఈ రెండు ఉన్నట్లు. ఇప్పుడు ఆత్మలో వ్యవహారం లేదు కనుక చోటు సమయాన్ని గురించి మాట్లాడే ఆస్కారం లేదు. అందుకే నాకు ఆత్మజ్ఞానం వచ్చింది ఎప్పుడు, ఎక్కడ అనే దానికి క్వశ్చన్ ఆన్సర్ లేదు. కొంతమంది పుస్తకాలు రాస్తారు, నాకు ఫలానా టైంకి ఎన్లైటన్మెంట్, పేపర్లో వచ్చింది చూసారా, బుద్ధ ఎన్లైటన్మెంట్ ప్లేస్. జనం అనుకుంటూ ఉంటారు, వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్? ఫలానా చోట బోధ్ గయా, బుద్ధ గయా అంటే ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చిన ప్లేస్ అది. అదేదో పుణ్యక్షేత్రంగా భావిస్తారు, అంతేగాని ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి? నేను ఆత్మజ్ఞానాన్ని పొందాను. ఒక పుస్తకంలో స్వామి చెప్తూ ఉంటారు ఎప్పుడు జోక్గా. ఒక పుస్తకంలో ఒక ఆయన రాశాట, నాకు ఏప్రిల్ 1 రోజు వస్తుందండి, వస్తే ఏప్రిల్ 1కి వస్తుంది ఎన్లైటన్మెంట్. ఏప్రిల్ ఫూల్ అని అర్థం. ఫలానప్పుడు 8:30 నేను అక్కడ కూర్చొని ఉండంగా వెనకాల పెద్ద లైట్ తిరుగుతూ ఉందట. తిరిగి 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 తర్వాత చిన్నగా గురువు గారి దగ్గరికి పోయి, గురువు గారి ఫోటోకి పోయి లోపలికి పోయిందట. అదే తర్వాత ఏమైందట, అంతే. తర్వాత ఏమైందట అంటే ఫలానా టైంకి ఫలానా చోటు అని మాట్లాడేది, అది ఆత్మజ్ఞానం ఎట్లా అవుతుందండి? అంత జనాలు పాపం భ్రమలో పడ్డారు వాళ్ళు. అది చదివి భ్రమ పెడుతూ ఉంటారు జనాన్ని. అది వీడు 150 రూపాయలు పెట్టి కొంటాడు ఆ పుస్తకం. 150 రూపాయలు పెట్టి కొని హిగిన్ బాతమ్స్లో ఆత్మ చూశాను అని చెప్పి ఆయన రాస్తే, వీడు చదివి వీడు కూడా ఆత్మను చూడాలని చెప్పి కూర్చుంటే ఎప్పుడు, ఎక్కడ అనేది ప్రశ్న వస్తుంది కదా. శాస్త్రం ఏం చెప్తుంది? దేశకాల అతీతం అంది. సీరియస్ పాయింట్. నవ్వుతూ చెప్తాను కానీ సీరియస్గా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అందుకని ఎవరైనా మేము ఆత్మను చూసాం
ఆత్మని అక్కడ ఫలానా ఇట్లా ఉంటుంది ఆత్మ అంటే కీల్పాక్లో ఒక బెడ్ ఖాళీగా ఉందని అర్థం. ఆ, పిచ్చి జనం, పిచ్చి జనం, పిచ్చి వాళ్ళు పిచ్చి జనాన్ని ఆడిస్తుంటారు. మనకు బుర్ర లేకపోతే, బుర్ర అంటే తెలుసు కదా, బ్రెయిన్. బ్రెయిన్ లేకపోతే జోక్. బుర్ర అన్న దాంట్లో బి రా ఉన్నాయి కదా. బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బుర్రలో నుంచి వచ్చింది. అదే బ్రెయిన్ అంటే. ఏమిటో మిమ్మల్ని చూస్తే కవిత్వం అంతా వస్తుంది. అసలు నేను ఎప్పుడు ఆలోచించాల ఇట్లా. కరెక్ట్గా ఉంది చూసారా? చిన్నప్పుడు మన అన్నది వీడికి బుర్ర లేదురా అంటుంటాడు. ఎప్పుడు మనం ఆలోచించాలా. అందులో నుంచి వీళ్ళు బ్రెయిన్ను పెట్టారు, అంతే, తేడా ఏమీ లేదు. ఓకే, అవ్యవహార్యం. తర్వాత ఇంతటితో అలక్షణం చూసాం, అచింత్యం అయిపోయింది. అవ్యవహార్యం, అవ్యపదేశ్యం. నౌ దీంట్లో రెండవ భాగం అయిపోయింది, నిషేధముఖ వాక్యం. ఆ అని వచ్చింది చూసారా, ఇది నిషేధముఖ వాక్యం. మొదటి భాగంలోనేమో నా 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 అని వచ్చింది, రెండవ భాగంలోనే ఆ అని వచ్చింది. అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశం. ఈ ఒక్క మంత్రం అన్నా కంఠస్థం చేయండి. బాగా కంఠస్థం చేయాలి, నిధిధ్యాసనం చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఓకే, ఇంతటితో రెండవ భాగం అయిపోయింది, నిషేధ రూప బోధనం అయిపోయింది. ఇది కాదు, ఇది కాదు ఆత్మ. మరి ఇది కాదు అన్నారు, ఏమిటో చెప్పండి అంటే, సరే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏకాత్మ ప్రత్యయ సారం అన్నారు. ఇప్పుడు విధిరూప బోధకం, ఏకాత్మ ప్రత్యయ సారం అంటే ఏమిటి? ఏకాత్మ ఎప్పుడూ ఉండేటటువంటిది ఈ ఆత్మ. ఏకః అంటే ఒక్కటే, ఏకాత్మ ఎప్పుడూ ఉండేటటువంటిది. సారం అంటే ప్రమాణం, సారం అంటే ప్రమాణం. ఏకాత్మ ప్రత్యయసారం. ఏక ఆత్మ, ఆత్మ ప్రత్యయ అనేది ఒకదానిగా తీసుకోవాలి. ఆత్మ ప్రత్యయ అంటే నేను అనుభవాన్ని, నేను అనేది ఆత్మ. ప్రత్యయ అంటే అనుభవిస్తున్నా, నేను అనుభవం, నేను ఉన్నాను అనే అనుభవం, ఐ ఎక్స్పీరియన్స్. నేను ఉన్నాను, అది ఆత్మ ప్రత్యయం. నేను అన్నీ అనుభవిస్తున్నాను. ఈ పుష్పం ఎర్రగా ఉన్నది అని నేను అనుభవాన్ని పొందాను. ఈ పుష్పం ఎర్రగా ఉన్నది అనే అనుభవాన్ని పొందాను. ఈ పుష్పం నీలంగా ఉంది అనే అనుభవాన్ని పొందాను. ఐ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ ఆత్మ ప్రత్యయ. ప్రత్యయ అంటే ఇక్కడ ఆలోచన, మామూలుగా ఆలోచన. ఏం ఆలోచన? ఇది నీలం పుష్పం అని ఆలోచన వచ్చి, ఇది నీలం పుష్పం అని నేను తెలుసుకున్నాను అనే అనుభవం. ఇది ఆత్మ ప్రత్యయం. ఇది సారం అంటే ఏమిటి? ప్రమాణం. ఏ ప్రమాణం? ఈ వృత్తి ప్రత్యయ ప్రమాణం. ప్రత్యయం ఆలోచన ద్వారా ఆ సారం అన్నమాట. సారం అంటే ఏమిటి? ఆ ప్రత్యయం ద్వారా, ఆ ప్రమాణం ద్వారా, వృత్తి ద్వారా అహం పుష్పం అనుభవామి, పుష్పాన్ని తెలుసుకున్నాను. అది ఆత్మ అనుభవం. నేను అంటే ఫస్ట్ పర్సన్ అంటాం చూసారా, ఉత్తమ పురుష, ఫస్ట్ పర్సన్. ఐ, ఫస్ట్ పర్సన్ సింగులర్, నేను సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఉన్న తర్వాతనే కదండి వ్యవహారం అంతా జరిగేది. అసలు నేను లేకుండా జరుగుతుందా? జరగదు. కనుక ఆత్మ అంటే నేను, ప్రత్యయ అంటే అనుభవం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎక్స్పీరియన్స్, కాగ్నిషన్. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఎరుక.
ఎరుక. ఈ పుష్పం తెల్లగా ఉందని నాకు ఎరుక, ఎరుక ఉన్నది. అది నాకు నేను అనుభవాన్ని పొందుతున్నాను. అది ప్రత్యయ, ఆత్మ ప్రత్యయ సారం అన్నమాట. ప్రమాణం ఏమిటి? ప్రమాణం ఆ వృత్తి ప్రమాణం ద్వారా నేను ఈ ఆత్మ ఈ యొక్క పుష్పాన్ని అనుభవిస్తున్నాను అనేటువంటి ప్రత్యయం అన్నమాట. అనుభవం, ప్రత్యయమే అనుభవం, అనుభవమే ప్రత్యయం, వేరే కాదు. ఆలోచన వేరే. ఫ్యాన్ థాట్, ఫ్యాన్ ఎక్స్పీరియన్స్. వైట్ ఫ్లవర్ థాట్, ఫ్లవర్ ఎక్స్పీరియన్స్. కనుక థాట్ వేరే, ఎక్స్పీరియన్స్ వేరా. ప్రత్యయం అంటే థాట్, ఆలోచన. నాకు పుష్ప ఆలోచన వచ్చింది అన్నాడు. ఏమండి పుష్ప ఆలోచన వచ్చిందంటే ఏమిటి అర్థం? పుష్ప అనుభవం వచ్చిందని అర్థం. పుష్ప ఆలోచన వచ్చిందని చెప్తున్నారు. నాకు రసగుల్లా ఆలోచన వచ్చింది అన్నాడు. రసగుల్లా ఆలోచన వచ్చిందంటే ఏమిటి అర్థం? రసగుల్లా తెల్లగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, అనుభవం అన్నమాట. కనుక ఆలోచన రావడంతోనే అనుభవం ఒకే సైమల్టేనియస్గా జరిగిపోతుంటుంది. నో టైం, విదిన్ నో టైం ఇట్ హ్యాపెన్స్. చాలా టెర్స్ సబ్జెక్ట్, ట్రై చేస్తాం అర్థం చేసుకోవడానికి. అది ఆత్మ ప్రత్యయం. తురియ తురియాత్మను ఎలా తెలుసుకోవాలి అని అంటే ఏకాత్మ ప్రత్యయసారంగా తెలుసుకో అన్నాడు. తురీయ ఆత్మని ఎలా తెలుసుకోవాలి అంటే అహం అహం, నేను 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 ఇది అనుభవిస్తున్నాను, అది అనుభవిస్తున్నాను, అది తెలుసుకుంటున్నాను, ఇది ఆ అనుభవం ఉంది చూసారా? నేను అనే అనుభవం ఉందా లేదా మీకు? మీరు కుర్చీలో కూర్చున్నారనే అనుభవం ఉన్నదా? నేను కుర్చీలో కూర్చున్నాను అనే దానికంటే ముందు నేను అనే అనుభవం ఉన్నదా? నేను ఉన్నాను, నేను ఉన్నాను అనే అనుభవం ఉన్నదా మీకు? ఇప్పుడు అది ఒక్కటే, ఏకం. ఎలా అంటే నేను ఉన్నాను, తెల్ల పుష్పం తెలుసుకుంటున్నాను, సంతోషంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను, నేను నిద్రపోతూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, నేను ఇదే అంగుష్టమాత్ర పురుష, నేను పాట పాడుతూ ఉన్నాను, నేను చదువుతూ ఉన్నాను, నేను నవ్వుతూ ఉన్నాను. ఈ నేను ఏకమా అనేకమా? అది ఏకం. ఏక ఆత్మ ప్రత్యయ సారం. అన్నీ తెలుసుకునేది ఏదైతే ఉందో ఇది ఏకాత్మ ప్రత్యయ సారం. ఎవరు? నేనే. నేను చదువుతున్నాను, నేను వింటున్నాను, నేను బడికి వెళ్తున్నాను, నేను హాయిగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను, పాడుతున్నాను, అన్నీ నేను 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 ఏకం. ఆ నేను అనేది ఆత్మ. అన్నీ తెలుసుకుంటున్నది, వేడివేడిగా తెలుసుకుంటున్నది. వేరియబుల్స్, ఇన్వేరియబుల్. మెనీ వేరియబుల్స్, వన్ ఇన్వేరియబుల్. దీనికోసం ఎక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు మీరు? ఇది తెలుసుకోవడానికి కళ్ళు మూసుకొని డీప్గా సమాధిలోకి పోవాలా? నేను అనుభవాన్ని పొందుతున్నాను. ఏమి అనుభవాన్ని పొందుతున్నానో వేరే వేరే. చిన్నప్పుడు బడికి పరిగెత్తాను, నేనే. బడికి పరిగెత్తలే, పోనన్నా. బడికి వెళ్ళాలంటే ఏడ్చేవాడిని చిన్నప్పుడన్నా. కాలేజీకి వెళ్ళాలప్పుడు కాలేజీ అగ్గొట్టి సినిమాకి పోయేవాడిని నేనే. నేను పోలేదండి, ఊరికే చెప్తున్నా. తర్వాత మధ్య వయసు రాగానే రెస్పాన్సిబిలిటీ ఆ నేనికి నాకే, మళ్ళీ అన్నీ ముసలితనం వచ్చింది, అన్నీ నాకే. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు అన్నారు. అందుకని అన్ని వయసుల్లో అన్ని కాలంలో ఇప్పుడు ఎల్కేజీ చదివింది ఎవరు? నేనే. 10th స్టాండర్డ్ నేనే. బిఏ నేనే. ఎంఏ చదివింది నేనే. ఐఆమ్ ఎంఏ అన్నాడు.
ఐఎమ్ బిఏ అన్నాడు, ఐఎమ్ ఏ బ్యాచులర్ అన్నాడు. బ్యాచులర్ నేనే, పెళ్ళయిన తర్వాత గృహస్థను నేనే. కనుక నేనులో మార్పు లేదు. అది ఏకాత్మ ప్రత్యయ సారం. అర్థమైందనుకుంటాను. ఓకే, ఇదే ఒక టెక్నికల్ అన్నమాట. ఇక్కడంతా కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి. తురీయ ఆత్మ ఈ నేను అనుభవ చైతన్యం, ఇదేనే చైతన్యం, కాన్షియస్నెస్ అంటారు. చేతనం, చేతనం ఏకాత్మ ప్రత్యయ సారం అంటే ఏమిటి? ప్రత్యయ సారం అంటే ఏమిటి? అనుస్యూతంగా అన్నింటిలోనూ ఉంటుంది. నేను నేను అనేది ఈ తెల్ల పుష్పం తెలుసుకున్నప్పుడు నేను ఉన్నది, ఎర్ర పుష్పం తెలుసుకునేటప్పుడు నేను ఉన్నది. కానీ ఎర్ర పుష్పం తెలుసుకున్నప్పుడు తెల్ల పుష్పం లేదు, తెల్ల పుష్పంలో ఎర్ర పుష్పం లేదు, నేను ఉన్నాను. ఇది అనుస్యూతం, అది వ్యావర్తకం, ఎక్స్క్లూసివ్. 10th స్టాండర్డ్ చదివేటప్పుడు 12th స్టాండర్డ్ కాదు నేను, 12th స్టాండర్డ్ చదివేటప్పుడు బిఏ చదవడం లేదు. కనుక అవి మారుతూ ఉన్నాయి, అవి వ్యావర్తకం, ఎక్స్క్లూజివ్. కానీ నేను అనేటువంటిది ఇన్క్లూసివ్. సూత్రే మణిగణ ఇవ, సూత్రే మణిగణ ఇవ. కనుక ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఏవి? నేను అని తర్వాత ఏదైతే మీరు యాడ్ చేస్తారో, యాడ్ చేయండి, మారుతూ ఉంటాయి. 10 ఏళ్ళ అబ్బాయిగా ఉన్నాను, 12 ఏళ్ళ అమ్మాయిగా ఉన్నాను, 20 ఏళ్ళు, తర్వాత 30 ఏళ్ళు, మారుతూ ఉన్నది. నేను మారలేదు. చూసారా? అవి మారుతూ ఉంటుంది, నేను మారను. మారేవన్నీ కూడా నేను కాదు, మారనటువంటిది నేను. ఇప్పుడు తురీయ ఆత్మ ఎవరో చెప్పండి? శరీరమా? శరీరం మారుతుంది. మనస్సా? మారుతూ ఉంటుంది, కాదు. మరి శరీరము మనస్సుని కాదు నేను. అప్పుడు నేనెవరిని అన్నా? ఆ శరీరం మనస్సు మారుతున్న దాన్ని తెలుసుకునేవాడిని నేను తురీయ ఆత్మని. ఇప్పుడు తురీయ ఆత్మ అంటే ఎక్కడుందో చూసారా? ఎంత దూరంగా ఉంది మీకు? తురీయ ఆత్మ ఎన్ని మైళ్ళు దూరంగా ఉంది? ఎంతకాలం మీకు పడుతుంది తురీయ ఆత్మని తెలుసుకోవడానికి? ఇప్పుడు చెప్పండి. స్వామి, నాకు మోక్షం వస్తుందా ఇప్పుడు ఈ జన్మలో? తురీయ ఆత్మని తెలుసుకోవడమే మోక్షం. తురీయ ఆత్మని తెలుసుకోవాలంటే ఎంతకాలం పడుతుందో చెప్పండి. మోక్షం రావడానికి ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు నౌ, హియర్, ఇట్సెల్ఫ్, ఇప్పుడే, ఇక్కడే. నేను తురీయ ఆత్మని తెలుసుకోవడమే మోక్షం. అంటే ఏమిటి అర్థం? ఈ శరీరానికి సంబంధించినటువంటి దోషాలు, వ్యాధి, జర, మరణ అవన్నీ దాని ధర్మాలు, నా ధర్మాలు కాదు. నేను అనేటువంటిది ఎప్పుడూ ఒక్కటే. ఆ శరీరం, బాల్యం, యవ్వనం, ముసలితనం ఇవన్నీ కూడా దాని లక్షణాలవి. ఆ లక్షణాలు నావెట్లయితాయి? నేనెవరిని? ఏకాత్మ ప్రత్యయసారం. నడుస్తూ కూడా ఇదే చెప్పుకోవాలి జపం. ఏకాత్మ ప్రత్యయసారం, ఏకాత్మ ప్రత్యయసారం నేను అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. తర్వాత ప్రపంచోపశమం. ప్రపంచ ఉపశమం చాలా ముఖ్యమైన పదం. ప్రపంచోపశమానికి ముందు ఓకే, ప్రపంచోపశమం అంటే జాగ్రత్త అవస్థ మొదటి పాదం, ద్వితీయ పాదం స్వప్నావస్థ, కారణావస్థ అంటే సుషుప్తి, తృతీయ పాదం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉపశమిస్తాయో, ఎందులో అయితే ఉపశమం అంటే రహితం, లేకుండా అని అర్థం. ఉపశమం అంటే లేకుండా, రహితం. అంటే చైతన్యం అనేటువంటిది ఈ యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఏవైతే ఉన్నాయో, మ్యాటర్ అన్నమాట, ఇదంతా ప్రకృతి, ఇదంతా లేనటువంటిది అని అర్థం. ప్రపంచం, ప్రపంచం అంటే ప్రకృతి, ప్రపంచం అంటే ప్రకృతి, మ్యాటర్. ప్రపంచ ఉపశమం, లేకుండా ఉండడం. ఎందులో అయితే లేదో అది తురీయ ఆత్మ. ఇప్పుడు నేను తురీయ ఆత్మ అన్నారు కదా,
నాలో ప్రపంచం లేదు, నాలో ప్రపంచం లేదు. ఉన్నట్లుగా కనపడుతుంది, తోస్తుంది అంటారు చూసారు, తోసడం. నాకు తోచిందండి అన్నాడు. నీకు తోచినంత మాత్రాన నిజం కావాలని లేదు కదా. అది ఫిగరేటివ్ అన్నమాట. అనిపించింది, తోచింది అంటారు, అది నిజం కాదు. అందుకని ఉన్నట్లుగా, నాలో ఉన్నట్లుగానే కానీ నిజం కాదు. ప్రపంచం నామ రూప ప్రపంచం ఉన్నట్లుగా భావన. ఈ ప్రపంచోపశమమే 2వ అధ్యాయంలో 38 కారికలు రాస్తారు. ఈ ప్రపంచోపశమం అనే ఒక్క పదానికి వైతథ్య ప్రకరణం అని. ఇప్పుడు దీని తర్వాత వచ్చే చాప్టర్ జగత్ మిథ్యా అనేదానికి ఒక సెకండ్ చాప్టరే. 38 కారికలు ఈ ఒక్క మాటకి. గౌడపాదాచార్యుల వారు 38 కారికలు రాస్తారు ఈ ఒక్క పదానికి. ఏ పదం? ప్రపంచోపశమం. 2వ అధ్యాయంలో చైతన్యం ప్రపంచం రహితం అన్నారు. ఆత్మని నేను, ఈ ప్రపంచానికి నాకు సంబంధం లేదు, నేను అసంగః, నేను అసంగః అన్నారు. ఎలా చెప్తారు మరి? ప్రపంచం ఏమిటండి అన్నారు. మిథ్యా అన్నారు. ప్రపంచం మిథ్యా అంటే ఏమిటండి అన్నారు. ఇక్కడ కొంచెం టెక్నికల్. అది నిజంగా ఉన్నది సచ్చేత్ న బాధ్యేత, సత్ చేత్ న బాధ్యేత. 3 కాలాల యందు ఉన్నది ఏదైతే ఉందో అది తీసేయలేవు, అది ఎప్పుడూ ఉంటుంది, అది మనం తొలగించలేము. అసచ్చేత్ న ప్రతీయేత, అసలు నిజంగా లేకపోతే అది మనకు కనపడదు. ఉన్నదాన్ని తొలగించలేము, లేనిదాన్ని లేకపోతే మనకు కనిపించదు. ఇప్పుడు కుందేటి కొమ్ము తొలగించాలా? కుందేటి కొమ్ము కనపడుతుందా మీకు ఎక్కడన్నా? లేకపోతే అసచ్చేత్, లేకపోతే కనపడేది కాదు. లేదు కనుక కుందేటి కొమ్ము కనపడటం లేదు. మరి ప్రపంచం కుందేటి కొమ్ము లాంటిదా? కనపడుతుంది కదా. ప్రతి ఏత అంటే ఏమిటి? మనకు కనపడటం. అది గనక అసత్ అంటే నిజంగా లేకపోతే మన కంటికి కనపడకూడదు. ప్రపంచం కంటికి కనపడుతోంది కనుక అది అసత్యం కాదు. మరి సత్యం అయితే ఎప్పుడూ ఉండాలి. నిద్రలో, బాగా నిద్రలో ఉన్నారు, ఈ ప్రపంచం అంతా మీకు తెలుస్తున్నదా? కలగంటున్నారు, ఈ ప్రపంచం అంతా ఉన్నదా? మరి ఎక్కడికి పోయింది అది? కనుక సత్తు కాదు అది. సత్తు అయితే పోకూడదు కదా, ఎప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు నేను దుఃఖంగా ఉన్నాను, దుఃఖం ఎప్పుడు ఉంటుందండి? దుఃఖం ఎప్పుడు ఉంటుందా? దుఃఖం ఎప్పుడు ఉండేటటువంటి నేనే అయితే నేను దుఃఖంగానే ఉండాలి ఎప్పుడు. అర్థమైందా? దుఃఖం అనేది ఎప్పుడూ ఉండదు. నేనే సుఖస్వరూపమే, సుఖమే నేనైతే ఎప్పుడు ఉంటుంది కదా. సుఖం ఉండడం లేదు కదా, ఎప్పుడూ ఉండడం లేదు, వస్తున్నది పోతున్నది. నేను ఫలానా అని చెప్తారు. నేను ఫలానా అని చెప్పినప్పుడు అది ఎప్పుడు ఉండేదా? ఇప్పుడు నేను బాల్యావస్థలో ఉన్నాను, చిన్నపిల్లవాడిని. ఎప్పుడు చిన్నపిల్లవాడిగానే ఉంటున్నామా? యుక్త వయస్కుణ్ణి అన్నా, ఎప్పుడు యుక్త వయస్కుడిగా ఉంటున్నావా? అంతకు ముందు లేవు, ఇంకా తర్వాత ఉండబోవు. అవి ఉండేది కాదు ఇప్పుడు. కాబట్టి ఏమిటి? వస్తూ పోతూ ఉండేది అది నేను కాదు, అది నేను కాదు. కనుక సత్ అయితే మారదు, అసత్ అయితే కనపడదు. ఇప్పుడు ప్రపంచం మారుతున్నదా లేదా? కనుక అది సత్తు కాదు. సత్తు అయితే మారదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. కనుక ప్రపంచం సత్తు కాదు. అసత్ అయితే కనపడకూడదు. ప్రపంచం కనపడుతుంది కదా, మన ఇంట్లో వాళ్ళకి పెట్టే ఇబ్బందులన్నీ మనకు తెలుస్తున్నాయి కదా, బయట వాళ్ళు నైబర్స్ పెట్టే ఇబ్బందులన్నీ. ప్రపంచం ఉన్నది కనుక అసత్తు కాదు. మరి ఈ ప్రపంచం ఏమిటి అంటే అది సత్తు కాదు, అసత్తు కాదు. మరి ఏమిటి అంటే మిథ్యా.
సదసత్ విలక్షణం. సత్తు కానటువంటిది అసత్తు కానటువంటిది కనుక సత్ అసత్ విలక్షణం. సత్తుకి అసత్తుకి వేరైనటువంటిది ఈ ప్రపంచం. దానికే మనం ఒక పేరు పెట్టాం, మిథ్యా అని పేరు. మిథ్యా అని పేరు. అయితే ఏమిటండి అన్నాడు. ఏముంది, నీ కలలాగే, దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. మిథ్య అనేది ఏమిటి, దానిని గణనం చేయకూడదు. ఇప్పుడు మీ స్వప్నం నిజమా మిథ్య? మిథ్య. స్వప్నం సత్యం కాదు. పోనీ అసత్ అంటారా? అసలు లేదంటారా? ఉన్నది. అది సత్తు కాదు, అసత్తు కాదు. అప్పుడు ఏమిటి కళ? మిథ్య. కళలో బాగా మంచి లాటరీ డబ్బులు వచ్చినాయి, పొద్దున్నే ఉపయోగించుకుంటారా? ఏమన్నా లెక్క పెట్టుకుంటారా? గణనం చేస్తారా? ఏమైనా ఉపయోగపడతాయా అవి? లెక్కలోకి వస్తుందా? అది లెక్కలోకి రాదండి అంటారు. చూసారా? ప్రపంచం కూడా మిథ్య అయినటువంటి ప్రపంచం లెక్కలోకి తీసుకోకూడదు, గణనం చేయకూడదు. అన్కౌంటబుల్, ఇట్ కెనాట్ బి కౌంటెడ్. మిథ్యా వస్తు ఈజ్ దట్ విచ్ యూ కెనాట్ కౌంట్. ఇప్పుడు మిథ్యా ఏమిటి? ప్రపంచం. ప్రపంచాన్ని కౌంట్ చేయకూడదు. ఏం కౌంట్ చేయకూడదు? నేనున్నాను, ప్రపంచం ఉన్నది. తర్వాత వర్డ్ వస్తుంది అద్వైతం. ప్రపంచోపశమం శాంతం శివం. తర్వాత చూస్తాం. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ఇప్పుడు అద్వైతం అంటే ఏంటి? నేనొక్కటే. ఇప్పుడు మీరు కలగన్న తర్వాత లెక్క పెట్టుకుంటారా? నేను నిన్న కళలో కనపడినటువంటి అండి పక్షులు, జంతువులు అందరికి అండి లెక్కేసుకుంటారా? లెక్క వేరు కదా. మీరు ఒక్కరే కదా. కలగన్నప్పుడు మీరు ఒక్కరే. ఎన్ని చూశారు? వాటినన్నీ లెక్క వేస్తారా? వేయరు. మీరు ఒక్కరే. అద్వైతం అక్కడ. అట్లాగే ఈ ప్రపంచ సంబంధ విషయం వచ్చినప్పుడు కూడా తురియ ఆత్మని అద్వైతం. సెకండ్లెస్. అది మరి ప్రపంచం అన్కౌంటబుల్. నిద్రలో కలగనేవాడిని నేను ఒక్కడినే. ఎన్నో చూశాను. అన్నీ లెక్క పెడతారా? అవన్నీ తీసుకొస్తారా పొద్దున్న నిద్ర లేవంగానే? కళ కన్నది ఒక్కడే, కళలో చూసినవి అనేకం. అవి లెక్కలోకి వస్తున్నాయా? రావట్లేదు. అదేవిధంగా తురియ ఆత్మ నేను ఒక్కడినే, అద్వైతం, సెకండ్లెస్, నాన్ డ్యువల్. మరి భార్యా పిల్లలు, ఇల్లు అన్కౌంటబుల్, మిథ్యా, సదసత్, విలక్షణం. అవన్నీ ఉన్నట్లుగా అంతే. ఇప్పుడు మన కళ ఉన్నదని చెప్పలేరు, నిజమని చెప్పలేరు, లేదని చెప్పలేరు. ప్రపంచం కూడా ఉన్నది, లేదు. అంటే అది అసత్తు కాదు, సత్తు కాదు. మూడు కాలాలలో లేదు. ఇది అదేవిధంగా అస్సలు కనపడకుండానూ లేదు. అసత్యేతన ప్రతీయేత కనుక అది అసత్తు కాదు, సత్తు కాదు. కనుక ప్రపంచం మిథ్య. ఆ మిథ్య అనేది కౌంట్ చేసేది కాదు. మరి ఇప్పుడు ఎవరు ఉన్నది? నేను ఒక్కడిని. తురియ ఆత్మనైన నేను మాత్రమే. అన్ని శరీరాల్లోనూ తురియ ఆత్మనైన నేను అద్వైతం. మళ్ళీ 48 శ్లోకాలు, 3వ అధ్యాయం అద్వైత ప్రకరణం అని. ఈ అద్వైతం అనే ఒక్క మాటకి 3వ అధ్యాయం 48 కారికలు చెప్తారు. నేను అద్వైత ఆత్మని అని. అద్వైతం ఉన్నట్లుగా తోస్తుంది అంతే, కానీ నిజం కాదు. శాంతం, దుఃఖం లేనటువంటి శాంత స్వరూపం. ఈ తురియ ఆత్మ, అద్వైత తురియ ఆత్మ శాంతస్వరూపం. మనం ఈ శరీరంలో, మనస్సులో కొట్టుకుపోతున్నాం. తుఫాన్లో కేదార్నాథ్లో కొట్టుకుపోయినారు చూసారా వాళ్ళందరూ? అట్లా కొట్టుకుపోతున్నాం మనం.
ఈ యొక్క శరీరం మనస్సు వ్యామోహంలో, ఈ శరీర అభిమానంలో, మనో అభిమానంలో మనం కొట్టుకుపోతున్నాం తుఫాన్లో. అందుకే దుఃఖం, శాంతం ఉండదు. శాంతము లేక సౌఖ్యము లేదు. ఈ తురీయ ఆత్మ ఎందులో అయితే ప్రపంచమే లేదో, ప్రపంచం మిథ్యగా నిర్ణయింపబడిందో, అద్వైతమైనటువంటి ఈ ఆత్మ శాంతం. ఇప్పుడు నేను తురీయ ఆత్మ అనుకుంటే మీకు శాంతం లేదు. మా అబ్బాయి, మా అమ్మాయి, మా వారు ఇట్లా చూసుకుంటున్నా అంటే ఆ నేను తర్వాత యాడ్ చేశారంటే ఇంకంతే, సమస్యలు ఉంటూనే ఉంటాయి. వ్యవహారం చెయ్యండి అంతేగాని అది నిజం అనుకోవద్దు. వేషం వేస్తాం, వేషం వేసుకుంటాం, ఆ వేషం అయిపోయిన తర్వాత రోల్ అయిపోగానే తీసేయాలి. అంటే భార్య వేషం, భర్త వేషం, కొడుకు వేషం, కూతురు వేషం, ఇవన్నీ వేషాలు. మనం వేసేదంతా వేషమే. తురీయ ఆత్మని నేను ఆ శరీరంలో ఆ వేషం వేస్తూ ఉంటాను. వేషం నిజం అనుకుని దుఃఖపడుతూ కూర్చుంటే ఏం చేస్తాం? ఆ వేషం యొక్క గొప్పతనం అది. ఆ వేషం వేయంగానే వేసి తనను తాను మర్చిపోతాడు. అందుకని ఎప్పుడు దిగులుగా ఆమదం దాగిన మొహంలాగా పెట్టుకొని ఎంతన్నా చెప్పు, భగవద్గీత ఫుల్గా చదివేశాం, ఉపనిషత్తులన్నీ చదివాం, కానీ అహంకారం పోనంటున్నదే, ద్వేషం పోనంటున్నదే. ఆత్మ నేను తురీయ ఆత్మని చెప్పచ్చు కదా. ఎంత పవర్ఫుల్ చూడండి. కోడలు ఇట్ల సమస్యలు, అల్లుడితో సమస్యలు, ఇంటితో సమస్యలు, ప్రతిదాంతో సమస్య. ఎవరికి రా సమస్య అన్నా? కళలో ఎన్ని సమస్యలు వస్తాయి? కళలో సమస్యలు వస్తాయా లేవా? టికెట్ పోగొట్టుకుంటారు ఫస్ట్, ప్రాఫిట్ పోతుంది, అన్నీ పోతాయి, అన్ని సమస్యలే. నిద్ర లేవంగానే ఏం చేస్తారు? అయ్యో టికెట్ పోయింది, టికెట్ పోయింది, టికెట్ పోయింది చెప్పుకుంటారా? అబద్ధం, అది నిజం కాదు. అదేవిధంగా నేను తురీయ ఆత్మని చెప్పుకుంటే శాంతం, లేకపోతే అశాంతస్య మనోభార. శాంతస్య మనస్సు, ఎ బ్యూటిఫుల్ వండర్ఫుల్ మైండ్. మరి జ్ఞాని మైండ్ ఈజ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్. ఎందుకంటే శాంతం కదా, ఎప్పుడు శాంతంగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా మర్చిపోయినావో నీ స్వరూపాన్ని, తురీయ ఆత్మస్వరూపాన్ని, ఇంకంతే, పాల్పిటేషన్, బ్లడ్ ప్రెషర్, షుగర్ రైజింగ్ అప్. నిజమైన ఆరోగ్యం ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు వేర్ ఈజ్ రియల్ హెల్త్? ఎక్కడుందంటారు చెప్పింది? శాంతం. ఇది నిజమైన ఆరోగ్యం అంటే, రియల్ హెల్త్ అంటే ఇది. ఆ ముఖంలో, ఆ మనస్సులో, ఆ మనిషిలో ఎక్కడా ఎటువంటి అలజడి ఉండదు. మానస సరోవరం, ప్రశాంతం, శివం, ఆనందస్వరూపం, మంగళస్వరూపం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే. ఆ తురీయ ఆత్మనే నాలుగవదిగా భావిస్తారు, అంతేగాని నాలుగవది కాదు. ఇప్పుడు మీరున్నారు, కళలో నిన్న లడ్డు చూశాను, డబ్బులు చూశాను, కారు చూశాను, నేనున్నాను. ఇప్పుడు ఈ నాలుగిట్లో ఎన్నండి సత్యం? ఏది సత్యం? లడ్డు సత్యమా, డబ్బులు సత్యమా, కారు సత్యమా? మూడు సత్యం కాదు, నేనొక్కటే సత్యం. అదేవిధంగా జాగ్రత్త సత్యము కాదు, స్వప్నము సత్యం కాదు, సుషుప్తి సత్యం కాదు, నేను సత్యం. కనుక ఈ మూడు సత్యం కాదు కనుక నాలుగవది అన్నట్లుగా పేరు పెట్టుకున్నారు, అంతేగాని ఇప్పుడు ఈ మూడు ఇది ఒకటి నాలుగు చెప్తారా? నాలుగు అంటే నాలుగు చెప్తారా? ఈ మూడు లెక్క వేస్తారా, వేయరా? లెక్కలోకి వస్తాయా? అప్పుడు దీనికి నాలుగు అని ఇక్కడ వస్తుంది. నాలుగు లాంటి నాలుగు. చతుర్థం మన్యంతే. స ఆత్మ, ఆ నాలుగవదని అంటున్నాను చూసారా, ఊరికే అంటున్నారు నామకే వాస్తి. విజ్ఞేయ, నువ్వు తెలుసుకో. సహా ఆత్మ విజ్ఞేయ. ఆ తురీయముని ఆత్మగా, నీ స్వరూపంగా నువ్వు తెలుసుకోవలసినది సోమవారం క్లాసుకు వచ్చి అన్నారు. తెలుసుకుంటే శాంతం, తెలుసుకోకపోతే అశాంతం, అంతే.
ఇప్పుడు శాంతం కావాలంటే రండి క్లాసుకి, లేదంటే ఇంట్లోనే కూర్చోండి. ఎవరికి నష్టం? ఉపనిషత్తు అంటోంది, నేను అనలేదు. ఉపనిషత్తు చెప్తోంది. శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. తెలుసుకోవలసినది ఏదైనా ఉంటే ప్రపంచంలో ఇదేనండి. ఇంకేవి తెలుసుకున్నా ఒకటే, తెలుసుకోకపోయినా ఒకటే. అవన్నీ కలలో వచ్చినటువంటి లెక్క పెట్టుకోవడం అనమాట. ఇంకేది చదివినా కూడా ఎంఏ చదివాడు, బిఏ చదివాడు, ఎంబీఏ చదివాడు, ఇంజనీరింగ్ చదివాడు, అది తెలుసు ఇది తెలుసు అన్నీ తెలుసు అన్నాడు. ఇవన్నీ కూడా కలలో చూసిన వాటిని లెక్క పెట్టుకోవడం ఎట్లాగో అంతే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఆ నోబెల్ డిగ్రీ వచ్చింది, నోబెల్ లారియట్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, సో మెనీ అన్నీ లెక్క పెట్టుకుంటున్నారు కదా, గొప్ప గొప్ప గొప్పగా. అవన్నీ ఎట్లాంటిదో తెలుసా? ఇప్పుడు లడ్డు, కారు, ఇంకోటి ఏం చెప్పాను, డబ్బులు. ఈ మూడు లెక్క పెట్టుకున్నట్టే హోల్ వరల్డ్. అవి లెక్కలోకి వస్తాయా? లెక్క పెడుతున్నారే పిచ్చివాడు. అందుకే భానుమతి ఒక పాట పాడింది, పిచ్చి 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 లోకం అంతా పిచ్చి, ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి అన్నారు. అందుకని శంకరాచార్యుల వారు కూడా మొత్తం ప్రపంచాన్ని భ్రాంతి లోకం అన్నారు, మెంటల్ హాస్పిటల్ అన్నారు. ఇప్పుడు కళలో వచ్చిన వాటినన్నీ లెక్క వేసుకుంటూ కూర్చుంటే వాడికి పిచ్చి అంటారా అనరా? వేదం అంటున్నది అజ్ఞానులందరూ పిచ్చివాళ్లతో సమానం అన్నారు. ఎందుకంటే మిథ్యా వస్తువుని లెక్క కడుతున్నారు, వాళ్ళు గణనం చేస్తున్నారు. అందుకని జ్ఞాని ముందు ఈ హోల్ ప్రపంచం దాసోహం అంటుంది. కారణం ఏమిటి అర్థమైందా? జ్ఞానం, అంతకంటే ఏం లేదు. కనుక మీరు చూసే ప్రపంచం అంతా మనుషులందరూ కూడా మరొక కళ లాంటిది. జ్ఞాని చెలించడు ఈ ప్రపంచాన్ని చూసి ఎప్పుడు కూడా. ఎందుకంటే జ్ఞాని ఎప్పుడు కూడా కొంచెం హై రియాలిటీలో ఉంటాడు, తురి ఆత్మ రియాలిటీలో ఉంటాడు. ఈ క్రిందదంతా కూడా కళ లాంటిది. అర్థమైందా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.